और रहा सर, अब इतना सारे ओल्ड सिटी में डेवलपमेंट हुआ ना सर, मैं यहाँ पर ट्रांसमिशन लॉसेस के बारे में मैं ये हाउस के सामने गवर्नमेंट डॉक्यूमेंट्स में रखना चाहता हूँ। हैदराबाद साउथ 43% ट्रांसमिशन लॉसेस, सिद्दिपेटा डिवीजन 61.37% ट्रांसमिशन लॉसेस, गजवल डिवीजन 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్. స్పీకర్ సార్, విద్యుత్ సరఫరాలో బిల్లుల వసూలులో ఈ రోజు హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో 61.37% అధ్యక్ష, గజ్వెల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో 50.29 ట్రాన్స్మిషన్ లాసెస్. ఇప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి 43% ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో, బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది, రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది. ఈ ముగ్గురు లీడర్లే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిలల్లా సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష. ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి, అప్పుల పాలు కావడానికి ఈ 3 ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది. నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇంత బాధ్యతతో మాట్లాడినా, ఇంత డేటా తీసుకొని మాట్లాడినా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి, నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్? ఇది పద్ధతే సార్? అదేవిధంగా స్పీకర్ సార్, ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అంతకంటే ముందు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కోతలు ఉన్నాయా, ఏ రైతులైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రా, ఏ రైతులైనా విద్యుత్ రావడం లేదని అడిగినరా అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినరు. వారి సమాచారం కోసం నేను చెప్తున్నా స్పీకర్ సార్, కామారెడ్డి ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారు గెలవాలని వెళ్ళిపోయి ఎన్నికల్లో పోటీ చేసిండో ఆ కామారెడ్డిలో సెప్టెంబర్ 1 తారీఖు నాడు కరెంటు సబ్ స్టేషన్లో ముట్టడి చేసి మొత్తం రైతులు ధర్నా చేసి రోడ్లెక్కి కామారెడ్డిలో నిరసన తెలిపినరు. 24 గంటలు కాదు కదా, 10 గంటల విద్యుత్తు కూడా ఇవ్వడం లేదని కామారెడ్డి శాసనసభలో ఆ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు, వేములనర్వ శివారులో ఎండిపోయిన మొక్కజొన్న పంటను మేస్తున్న గొర్రెలు. ఇది సమాచారం అధ్యక్ష. ఒకవేళ కామారెడ్డి కేసీఆర్ ఇలాకా కాబట్టి నాకు సంబంధం లేదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడొచ్చు. ఇక్కడ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల దగ్గర రాస్తారోకో చేస్తున్నారు. నేరేడుచెర్ల గరిడేపల్లిలో వారి సొంత జిల్లా రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేసిన వివరాలు అధ్యక్ష. అదేవిధంగా గరిడేపల్లి కల్మల చెరువు సబ్ స్టేషన్ను ముట్టడి చేసి రైతులు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మేళ్ల చెరువు అక్టోబర్ 15 నాడు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో రైతులు నిరసన బాట పట్టారు అధ్యక్ష. అదేవిధంగా కరెంటు సమస్యలతో గద్వాల్లో 24 గంటల కరెంటు రావట్లేదని సబ్ స్టేషన్ని ముట్టడి చేసిన వివరాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కరెంటు కోతల వల్ల అన్న కొడుకు చచ్చిపోతే కరెంటు కోతతో కొడుకు, కడుపు కోతతో తల్లి బలి. కరెంటు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల కొడుకు చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక కొద్ది గంటల్లోనే కొడుకు శవాన్ని కూడా దాన సంస్కారాలు చేయకముందే ఆ తల్లి, కొడుకు పేరు కొమరయ్య, తల్లి పేరు ముత్తవ్వ, డోర్నకల్ వరంగల్ ప్రాంతంలో 2 ఏళ్లుగా వ్యవసాయం కలిసి రావడం లేదని అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చేందుకు కొమరయ్య సాగును పెంచాడు. కానీ విద్యుత్తు రాకపోవడం వల్ల కొమరయ్య అనే రైతు చచ్చిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండె బగిలి కన్న తల్లి ముత్తవ్వ కూడా చనిపోయింది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష,
ఇంత ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివిండు కదా మా మిత్రుడు. నేను అడగదలుచుకున్నా, ఎందుకంటే వారు చాలా సీనియర్ సభ్యులు, వారు అన్ని విషయాలను వారు సభ ముందుకు తెస్తే నిజంగా మేము అప్రిషియేట్ చేస్తాం అధ్యక్ష. మేము వైట్ పేపర్ పెట్టింది దేనికోసం అధ్యక్ష?